రేపటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో అసలైన సమరం ప్రారంభం కానుంది. 4వ విడత పోలింగ్ కు రేపు నోటిఫికేషన్ విడుదల కానుంది. దీంతో రేపటి నుంచి ఏపీ, తెలంగాణలో నామినేషన్ల పర్వం ఆరంభం కానుంది. ఈ నెల 18 నుంచి 25 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఇక ఈ నెల 26న నామినేషన్ల పరిశీలన, 29న నామినేషన్ల విత్ డ్రాకు గడువు విధించారు. ఎల్లుండి తొలి విడత పోలింగ్ జరగనుండగా జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. ఇప్పటికే ఈ ఎన్నికల కోసం ఎలక్షన్ కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రేపటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో అసలైన సమరం ప్రారంభం కానుంది. 4వ విడత పోలింగ్ కు రేపు నోటిఫికేషన్ విడుదల కానుంది. దీంతో రేపటి నుంచి ఏపీ, తెలంగాణలో నామినేషన్ల పర్వం ఆరంభం కానుంది. ఈ నెల 18 నుంచి 25 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఇక ఈ నెల 26న నామినేషన్ల పరిశీలన, 29న నామినేషన్ల విత్ డ్రాకు గడువు విధించారు. ఎల్లుండి తొలి విడత పోలింగ్ జరగనుండగా జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. ఇప్పటికే ఈ ఎన్నికల కోసం ఎలక్షన్ కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రేపటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో అసలైన సమరం ప్రారంభం కానుంది. 4వ విడత పోలింగ్ కు రేపు నోటిఫికేషన్ విడుదల కానుంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శిరీష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శిరీష్, చెప్పండి, రేపటి నుంచి నోటిఫికేషన్ విడుదల కానున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? శీలా, దేశవ్యాప్తంగా కనుక చూసినట్లయితే 543 లోక్సభ నియోజకవర్గాలు, ఇందులో 412 లోక్సభ నియోజకవర్గాలు జనరల్ నియోజకవర్గాలు ఉంటే అందులో 84 ఎస్సీ రిజర్వ్డ్, అదేవిధంగా 47 ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాలన్నింటి కూడా ఉన్నాయి. 19వ తారీఖు నుంచి అంటే ఎల్లుండి నుంచి మొదటి దశ పోలింగ్ అనేది కూడా ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి ఎన్నికల సంఘం అన్ని రకాల ఏర్పాట్లన్నీ కూడా చేసింది. మొత్తం మీద కూడా ఈరోజు 5 గంటలతోటి ఎన్నికల ప్రచారం అనేది కూడా మొదటి విడత ఎన్నికలు జరిగే రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్రాల్లో ముగుస్తోంది. ఎల్లుండి మొదటి విడత పోలింగ్ కోసం కేంద్ర ఎన్నికల సంఘం అన్ని రకాల ఏర్పాట్లన్నీ కూడా చేసింది. అయితే ఈ విషయం పక్కన పెడితే తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 4వ విడతలో ఎన్నికలన్నింటి కూడా జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 లోక్సభ నియోజకవర్గాలకు ఎన్నికలన్నింటి కూడా జరగనున్నాయి. తెలంగాణలో 17 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి 4వ విడతలో ఎన్నికలన్నిటి కూడా జరగనున్నట్టుగా కూడా కేంద్ర ఎన్నికల సంఘం చెబుతోంది. అయితే మొత్తం మీద కూడా దేశవ్యాప్తంగా కూడా 10 రాష్ట్రాల్లో 96 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించిన పోలింగ్ అనేది కూడా 4వ విడతలో జరగనుంది. దీనికి సంబంధించి ఎన్నికల సంఘం నోటిఫికేషన్ అనేది కూడా రేపు విడుదల చేయనుంది. రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ అనేది కూడా ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా కూడా 7 విడతలుగా పోలింగ్ అనేది కూడా జరుగుతుందని చెప్పేసి కూడా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. తెలుగు రాష్ట్రాలు 2 కూడా 4వ విడత పోలింగ్లో ఉన్నాయి కాబట్టి, అంటే 4వ విడత ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ఉన్నాయి కాబట్టి అక్కడ 4వ విడతలో భాగంగా ఎన్నికలు కూడా జరగబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది. దీనికి కనుక సంబంధించి కనుక చూసినట్లయితే ఏప్రిల్ 18వ తారీఖు అంటే రేపు గెజెట్ నోటిఫికేషన్ అనేది కూడా విడుదలవుతుంది. అంటే మొత్తం 96 లోక్సభ నియోజకవర్గాలతో పాటుగా ఈ 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా రేపు గెజెట్ నోటిఫికేషన్ అనేది కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేస్తుంది. వన్స్ గెజెట్ నోటిఫికేషన్ అనేది కూడా విడుదల చేసిన తర్వాత అక్కడ నామినేషన్ల ప్రక్రియ అనేది కూడా ప్రారంభమవుతుంది. దీనికి సంబంధించి 4వ విడతలో ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ఏవైతే 10 రాష్ట్రాల్లో ఉన్నాయో దానికి సంబంధించి రేపు నామినేషన్ల ప్రక్రియ అనేది ప్రారంభమవుతుంది. 25వ తారీఖు వరకు, అంటే గురువారం వరకు, ఈ నెల 25వ తారీఖు వరకు నామినేషన్లు దాఖలు చేసేందుకు అవకాశం అనేది కూడా ఉంటుంది. 25వ తారీఖు నాడు నామినేషన్లు దాఖలు చేసేందుకు చివరి తేదీగా కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అయితే ఎవరైతే నామినేషన్లు దాఖలు చేస్తారో వాళ్ళు తమ అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకోవడానికి ఈ నెల 29వ తారీఖున అంటే సోమవారం వరకు చివరి తేదీన ప్రకటించడం కూడా జరిగింది. మే 13వ తారీఖున ఎన్నికలన్నీ కూడా జరుగుతాయి. ఇక జూన్ 4వ తారీఖున ఈ 4వ విడత ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు సంబంధించిన కౌంటింగ్ మిగిలిన అన్ని రాష్ట్రాలతో కలిపి జరుగుతుందని చెప్పేసి కూడా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ముఖ్యంగా చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో 25 లోక్సభ నియోజకవర్గాల ఇంటి కూడా
4వ విడతలోనే జరుగుతాయి. వీటితో పాటు 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఒకే రోజు పోలింగ్ అనేది కూడా జరుగుతుంది. అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఓటరు కూడా 2 ఓట్లన్నిటి కూడా నమోదు చేయాల్సి ఉంటుంది. ఒకటి అసెంబ్లీ అభ్యర్థులను ఎన్నుకోవడానికి, 2 లోక్సభ అభ్యర్థులను ఎన్నుకోవడం కోసం 2 ఓట్లన్నిటి కూడా తను ఉపయోగించుకోవాలి. దీనికి సంబంధించి 2 వేర్వేరు ఈవీఎంలను కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసే అవకాశం కూడా కనపడుతోంది. ముఖ్యంగా దీంతో పాటుగా చూసినట్లయితే బీహార్లో 40 లోక్సభ నియోజకవర్గాలకి సంబంధించిన పోలింగ్ అనేది కూడా 40 సీట్లు ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా 40 సీట్లలో 4th ఫేజ్లో 5 సీట్లకు సంబంధించి ఎన్నికలంటే కూడా జరగబోతున్నట్లుగా కూడా కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. దాంతోపాటుగా ముఖ్యంగా జార్ఖండ్లో కనుక చూసినట్లయితే జార్ఖండ్లో మొత్తం 4వ ఫేజ్లో 14 సీట్లకు గాను 4 సీట్లకు సంబంధించిన ఎలక్షన్స్ అనేటివి కూడా అక్కడ జరగబోతున్నట్లుగా కూడా కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేస్తోంది. దాంతోపాటుగా ముఖ్యంగా చూసినట్లయితే మధ్యప్రదేశ్లో 29 లోక్సభ నియోజకవర్గాలన్నింటి కూడా ఉన్నాయి. 29 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి అక్కడ 4వ విడత దాంతోపాటుగా 4వ విడతలో 8 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించిన పోలింగ్ అనేది కూడా 4వ విడతలో జరగబోతున్నట్లుగా కూడా కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేస్తోంది. ఇక మహారాష్ట్ర విషయానికి వస్తే మహారాష్ట్రలో మొత్తం 48 లోక్సభ నియోజకవర్గాలంటే కూడా ఉన్నాయి. ఈ 48 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి వాటిల్లో 11 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించిన పోలింగ్ అనేది 4వ విడతలో భాగంగా మే 13వ తారీఖున జరగబోతోంది. రేపు దీనికి సంబంధించిన ఎలక్షన్ నోటిఫికేషన్ అనేది కూడా విడుదల కానున్నట్లుగా కూడా సమాచారం కూడా అందుతోంది. దాంతోపాటుగా ఒడిశాలో కనుక చూసినట్లయితే ఒడిశాలో మొత్తం 21 లోక్సభ నియోజకవర్గాలన్నింటి కూడా ఉన్నాయి. 21 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి ఇందులో 4 కాన్స్టిట్యున్సీలకు సంబంధించిన పోలింగ్ అనేది కూడా జరుగుతుంది. అదేవిధంగా ఒరిస్సాలో ముఖ్యంగా చూసినట్లయితే మే 13, అదేవిధంగా మే 13 4వ విడత జరుగుతుంది. అదేవిధంగా 5వ విడత, 6వ విడత, 7వ విడత, అంటే మొత్తం మీద కూడా ఒరిస్సాలో కొంత మావోయిస్టు ప్రభావిత ప్రాంతం అనేది కూడా ఉంది కాబట్టి అక్కడ అసెంబ్లీతో పాటుగా లోక్సభకు కూడా ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. ఈ అసెంబ్లీతో పాటు లోక్సభకు జరగబోయే ఎన్నికలను కూడా 4 విడతలుగా నిర్వహించాలని చెప్పేసి కూడా కేంద్ర ఎన్నికల సంఘం భావించింది. అందులో భాగంగా 4, 5, 6, 7 అంటే వరుసగా 4 విడతల్లో కూడా ఎన్నికలంటే కూడా అక్కడ జరగబోతున్నాయి. దీనికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లంటే కూడా చేయడం కూడా జరిగింది. ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో మొత్తం 17 లోక్సభ నియోజకవర్గాలంటే కూడా ఉన్నాయి. ఈ 17 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి కూడా 4వ విడతలోనే ఒకేసారి పోలింగ్ అనేది కూడా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లంటే కూడా చేసింది. రేపు 17 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించిన నామినేషన్లన్నింటి కూడా దాఖలు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ అనేది గెజిట్ నోటిఫికేషన్ అనేది కూడా విడుదల చేస్తుంది. వన్స్ కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ అనేది కేంద్ర ఎన్నికల సంఘం గెజిట్ నోటిఫికేషన్ అనేది కూడా విడుదల చేసిన తర్వాత అక్కడ నామినేషన్ల ప్రక్రియ అనేది కూడా ప్రారంభమవుతుంది. ఇక ఉత్తరప్రదేశ్లో కనుక చూసినట్లయితే ఉత్తరప్రదేశ్లో మొత్తం 80 లోక్సభ నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. 80 లోక్సభ నియోజకవర్గాల్లో 4వ విడతలో 13 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించిన పోలింగ్ అనేది కూడా 4వ విడతలో జరగబోతున్నట్లుగా కూడా కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేస్తోంది. దాంతోపాటుగా చూసినట్లయితే మొత్తం ఉత్తరప్రదేశ్లో 80 లోక్సభ నియోజకవర్గాలంటే కూడా 80 లోక్సభ నియోజకవర్గాలను కూడా 7 విడతలుగా విభజించి 7 విడతలుగా అక్కడ పోలింగ్ అనేది కూడా జరగబడుతుంది. అంటే ఫస్ట్ ఫేజు, సెకండ్ ఫేజు, థర్డ్ ఫేజు, 4th, 5th, 6th, 7th ఇలా 7 ఫేజుల్లో మొత్తం 80 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించిన పోలింగ్ అనేది కూడా జరిపేందుకు ఏర్పాట్లంటే కూడా చేస్తున్నారు. ఇక పశ్చిమ బెంగాల్లో చూసినట్లయితే 42 లోక్సభ నియోజకవర్గాలంటే కూడా పశ్చిమ బెంగాల్లో ఉన్నాయి. ఇందులో కనుక చూసినట్లయితే 7 ఫేజుల్లో ఇక్కడ ఎలక్షన్స్ అన్నింటి కూడా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించడం జరిగింది. 4వ విడతలో కనుక చూసినట్లయితే మొత్తం 8 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించిన పోలింగ్ అనేది కూడా 4వ విడతలో అంటే మే 13వ తారీఖున జరగబోతున్నట్లుగా కూడా సమాచారం అందుతోంది. ఇక జమ్మూ కాశ్మీర్లో కనుక చూసినట్లయితే జమ్మూ కాశ్మీర్లో 5 లోక్సభ నియోజకవర్గాలన్నింటి కూడా ఉన్నాయి. 5 లోక్సభ నియోజకవర్గాలు కనుక చూసినట్లయితే ఇందులో 1 నుంచి 5 ఫేజ్ల వరకు కూడా ఎలక్షన్స్ అన్నిటి కూడా 5 లోక్సభ నియోజకవర్గాలకు నిర్వహించాలని చెప్పేసి కూడా కేంద్ర ఎన్నికల సంఘం భావించింది. అయితే 1 లోక్సభ నియోజకవర్గానికి సంబంధించిన ఓటింగ్ ను మాత్రం 2 విడతల్లో నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లన్నీ కూడా చేసింది. సో మొత్తం మీద కూడా 4వ విడతకు సంబంధించి రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ అనేది కూడా ప్రారంభం కానుంది. కాబట్టి ఆయా రాష్ట్రాలు అంటే 10 రాష్ట్రాల్లో 96 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి, అదేవిధంగా 175 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి, దాంతోపాటుగా ఒరిస్సాలో కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన పోలింగ్ అనేది జరుగుతుంది. కాబట్టి ఆయా రాష్ట్రాలకు సంబంధించిన ఎలక్షన్ కమిషనర్లకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలంటే కూడా ఇచ్చింది. నామినేషన్ల ప్రక్రియ అనేది కూడా సజావుగా జరిగేలాగా ఏర్పాట్లంటే కూడా చూడాలి. అదేవిధంగా
అభ్యర్థులకు స్పష్టమైన ఆదేశాలు కూడా ఇవ్వండి, పూర్తి స్థాయిలో నామినేషన్ పత్రాలను పరిశీలించిన తర్వాత వాటిని తీసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి కూడా చెప్పడం కూడా జరుగుతుంది. అయితే నామినేషన్ సంబంధించి నామినేషన్ దాఖలు చేసేటప్పుడు ఎంతమంది ఉండాలి, ఏ రకంగా ఎన్ని వాహనాలు ఉపయోగించాలి, వీటన్నిటికి సంబంధించి కూడా ఇప్పటికే స్థానికంగా అభ్యర్థులకు ఆదేశాలు కూడా ఇవ్వడం కూడా జరిగింది. సో ఇటు పోలీసులు కూడా నామినేషన్ల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా చెలరేయకుండా ఉండేందుకు అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. నామినేషన్ల ప్రక్రియ అనేది సజావుగా జరిగేలాగా కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ అనేది కూడా చేస్తుంది. దాంతోపాటుగా ఎల్లుండి అంటే ముఖ్యంగా 19వ తారీఖున మొదటి విడత ఎలక్షన్స్ అనేవి కూడా జరగబోతున్నాయి కాబట్టి ఆయా మొదటి విడతలో ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల్లో ఎన్నికల ఏర్పాట్లను గురించి కూడా ఈసీ ఇప్పటికే రివ్యూ చేయడం కూడా జరిగింది. ఈ రోజు సాయంత్రం నుంచి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది కూడా అమల్లోకి వస్తుంది కాబట్టి పూర్తి స్థాయిలో చర్యలను పూర్తి స్థాయిలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ను అమలుపరిచేలాగా ఆదేశాలు కూడా ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా ప్రశాంతంగా సజావుగా ఎన్నికలు జరిగే విధంగా కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు కూడా చేసింది. ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయంలో ఒక కంట్రోల్ రూమ్ అనేది కూడా ఏర్పాటు చేశారు. ఆ కంట్రోల్ రూమ్ ద్వారా ఈ అన్ని ఫేజులు అంటే 1 నుంచి 7 ఫేజుల వరకు కూడా ప్రశాంతంగా పోలింగ్ జరిగే విధంగా కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లన్నీ కూడా చేయబోతోంది. బీహారు, అదేవిధంగా ఉత్తరప్రదేశ్, దాంతోపాటుగా పశ్చిమ బెంగాల్ ఈ రాష్ట్రాలు కనుక చూసినట్లయితే 7 విడతల్లో ఎన్నికలు కూడా జరగబోతున్నాయి కాబట్టి ఆ రాష్ట్రాలపైన కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘం అంటే కేంద్ర హోంశాఖ ఇటు భద్రతను కల్పించడంతో పాటుగా కేంద్ర ఎన్నికల సంఘం కూడా పూర్తి దృష్టిని కూడా సారించింది. అక్కడ అవసరాన్ని బట్టి కేంద్ర బలగాలను కూడా ఆయా ప్రాంతాలకు తరలించేందుకు కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఏర్పాట్లు చేయడం కూడా జరిగింది. దాంతోపాటుగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, హింసాత్మక ఘటనలు లాంటివి కూడా చోటు చేసుకుంటూ ఉండేందుకు ఈసీ ఎప్పటికప్పుడు కూడా రివ్యూ చేస్తున్నారు. అవసరమైతే అదనపు బలగాలను తరలించేందుకు కూడా ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. శీల, సురేష్, నామినేషన్ల దాఖలకు సంబంధించి జనరల్ గా జరిగే మిస్టేక్స్ ఏంటి? అయితే నామినేషన్లు దాఖలు చేసేటప్పుడు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈసీ ఏమైనా సలహాలు, సూచనలు ఇచ్చిందా? ఏమైనా నిబంధనలు ఇచ్చుంటుంది కదా, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒకసారి చెప్పండి. అయితే స్థానికంగా దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు కూడా సమాచారం అనేది కూడా అందిస్తారు. ఎందుకంటే పర్టికులర్గా అక్కడున్న సంఖ్యను బట్టి, ప్రదేశాన్ని బట్టి కూడా ఇంతమంది రావాలి, ఇన్ని వాహనాలన్నిటి కూడా ఉపయోగించాలి, అదేవిధంగా ఇంత సమయంలోపు మీరు నామినేషన్ ప్రక్రియను కూడా పూర్తి చేయాలనేది కూడా స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా ఏదైతే అభ్యర్థికి సంబంధించిన బీఫామ్తో పాటుగా అతను ఏ పార్టీ గుర్తుపై పోటీ చేయబోతున్నాడు, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయబోతున్నాడా, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయబోతుంటే అతన్ని ఎంతమంది బలపరుస్తున్నారు, అదేవిధంగా ఓటర్లుగా నమోదు చేసుకున్న వాళ్ళలో ఎంతమంది అతన్ని బలపరచబోతున్నారు, వీటన్నిటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో సమాచారం అనేది కూడా తీసుకుంటారు. వాటన్నిటిని కూడా పరిశీలిస్తారు. స్క్రూటినీ అనేది కూడా అనంతరం వాళ్ళ నామినేషన్లు అనేవి కూడా యాక్సెప్ట్ చేస్తున్నారా లేదా అనేది కూడా చూసి వాటిని యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్ అనేది కూడా ప్రకటిస్తారు. సో ఇటు స్వతంత్ర అభ్యర్థులు కూడా పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేసేందుకు ఆస్కారం అనేది కూడా ఉంటుంది కాబట్టి ప్రతి అభ్యర్థి కూడా సజావుగా నామినేషన్ దాఖలు చేసేందుకు ఏర్పాట్లు కూడా చేస్తారు. అయితే ప్రధాన పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేటప్పుడు కొంత హింసాత్మక ఘటనలు చెలరేగే అవకాశం ఉంది కాబట్టి స్థానికంగా సెక్యూరిటీ సంబంధించి స్థానిక పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు కూడా ఇస్తారు. ఎక్కడెక్కడైతే రిటర్నింగ్ ఆఫీసర్లు ఉంటారో ఆ రిటర్నింగ్ కేంద్రాల్లో మాత్రమే ఈ నామినేషన్లు కూడా దాఖలు చేయాల్సి ఉంటుంది. శీల.